హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ హెచ్చరికలు జారీ వాతావరణ శాఖ. సెప్టెంబర్ 5న పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు. ఈ రోజు నుండి మళ్ళీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో మళ్ళీ ఈ రోజు నుండి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు ఈరోజు ఉదయం నుండి మళ్ళీ మొదలవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర తెలంగాణలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పోయిన వాయుగుండం ప్రభావంతో కృష్ణా నదికి భారీ వరద వచ్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మళ్ళీ మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇటు ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మరో 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలో మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ రోజు నుండి మళ్ళీ కోస్తాంధ్రలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, మదినపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 24 గంటల్లో మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు కోస్తాంధ్రలోనే కాకుండా అటు తెలంగాణలో కూడా మళ్ళీ వర్షాలు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ రోజు నుండి మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకి సెప్టెంబర్ 5వ తారీఖున మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. దాని ప్రభావంతో మళ్ళీ ఈ నెల 5, 6, 7, 8 తారీఖులో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కానీ మళ్ళీ వాయుగుండంగా మారితే మళ్ళీ మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మళ్ళీ కృష్ణా నదిలో మళ్ళీ వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ నెల 5వ తారీఖు నుండి మళ్ళీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే అల్పపీడనం ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, అటు తెలంగాణలో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో మళ్ళీ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలుపుతుంది. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో 4-5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే గత రాత్రి నుండి కృష్ణా బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది కృష్ణా బ్యారేజీ చరిత్రలోనే అతిపెద్ద వరదని నిన్న వచ్చిన వరద అధికారులు తెలుపుతున్నారు. 11,43,000 క్యూసెక్లు నిన్న సముద్రంలోకి వెళ్ళినట్టు అధికారులు తెలిపారు. ఇది బ్యారేజీ కట్టినాకే ఇంత వరద రాలేదని అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో కృష్ణా బ్యారేజ్లో వరద మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తెలంగాణలో పగటి వేళ విషయానికి వస్తే, పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మరో 2-3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు మళ్ళీ జారీ చేసింది. దీంతో అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.